నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఓటు హక్కును వినియోగించుకున్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమా. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్న డీఎస్పీ రాధేష్ మురళి. ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన వైకాపా ఎంపీ అసెంబ్లీ అభ్యర్థులు. వివరాలకెళ్తే ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంత్రి సిద్ధారాఘవరావు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత కొన్ని పోలింగ్ బూత్లలో ఈవీఎంలు మొరాయించినప్పటికీ తదుపరి ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఓటర్లలో మంచి స్పందన లభిస్తుందని అన్నారు. తదుపరి పలు పోలింగ్ స్టేషన్లలో సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ముఖ్యంగా ఈరోజు మనకి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో అందరూ కూడా పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రజానీకం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నమ్మకంతో ఈరోజు మహిళలు కూడా ఎక్కడ చూసినా మహిళలు ప్రభంజనం ఎక్కువగా ఉంది. మహిళలంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కొట్టేసి వాళ్ళ పెద్దన్నను గెలిపించాలనే విజయంతో ఎక్కడ ఏ ఊరు చూసినా ఈరోజు జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కూడా నేను అందరితో కూడా మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఎక్కడ చూసినా కూడా ఒక ప్రపంచం అలా ఉంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలో వస్తూ ఉంది. అందువల్ల ప్రజలంతా కూడా ఈరోజు ఇంకా కూడా మనకు సాయంత్రం 6 వరకు ఉంది. ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సంబంధించి ఎంపీ అభ్యర్థిగా నేను, అతనే అసెంబ్లీ అభ్యర్థిగా దామచల జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు ప్రజానీకానికి నేను అప్పీల్ చేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఉదయం 7 గంటల నుంచి కూడా మరి ఓటింగ్ మొదలైంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా కూడా మరి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా మరి మహిళలు అన్ని చోట్ల ఎక్కువగా చాలా చక్కగా ఉన్నారు. మరి ఓటు అనేది మన హక్కు కాదండి, మన బాధ్యత. ఇది ఎంపీ పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు అవి కూడా మనందరికీ కూడా ఒక మంచి పండుగ లాంటిది. ప్రతి ఒక్కరు కూడా ఓటుని సద్వినియోగపరుచుకొని ఆలోచించి చక్కగా అభివృద్ధి చేసే ఒక పార్టీని మీరందరూ కూడా ఎన్నుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మాగుంట మాట్లాడుతూ ఫ్యాన్కు మంచి స్పందన లభిస్తుందని, ఓట్లు వేసి జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఓటర్లు బారులు తీరారని ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలులోని రామ్నగర్ 2వ లైన్లోని 167వ పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యులతో పాటు కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒంగోలు నగరంలో ఓటర్లు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఓటర్ల స్పందన చూస్తుంటే వైకాపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మాగుంటతో పాటు ఆయన సతీమణి గీతాలత, బావ సిద్ధవరపు మధుసూదన్ రెడ్డి, మాగుంట సుబ్బరామరెడ్డి తనయుడు విజయబాబు, మమతమ్మ, నిఖిల్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సమయం అనేది వచ్చేసి ఇవాళ పోలింగ్ స్టార్ట్ అయింది 11వ తారీఖు ఏప్రిల్. చాలా ఆనందంగా ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ఫ్యాన్కు మంచి స్పందన కనపడుతుంది. కొంత ఆలస్యం ఇక్కడ ఈవీఎం పనిచేయనందువల్ల 168వ బూత్లో జరిగింది. ఇది అయినా అన్నీ సెటరేట్ అయిపోయినాయి. సంతోషంగా లాంగ్ క్యూస్, చాలామంది పొద్దునే 7ంటికే ఓటు వేయాలని ఆనందంగా వచ్చిన జనం అందరూ కూడా చాలా అభిమానంగా అందరూ ముందుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని, ఎంపీని కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక పోటీ చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని కూడా అత్యధిక ఓట్లతో వేయాలనే ఉద్దేశంతో చాలామంది ప్రజానీకం కూడా కనపడుతున్నారు. లాంగ్ క్యూలు ఉన్నాయి. ఈ క్యూల్లో చూస్తున్న తర్వాత స్పందన చూస్తుంటే ఖచ్చితంగా అధికారం చేపట్టబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఘంటాపథంగా నేను చెప్పగలుగుతాను.
ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రామ్నగర్ మున్సిపల్ హైస్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత పలు ఆలయాల్లో పూజలు చేసిన జనార్దన్ ఒంగోలులోని పలు పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సరళిని పరిశీలించారు. ఓటర్లు పూర్తిగా తెలుగుదేశం వైపే ఉన్నారని, మరోమారు తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనడం తెలుగుదేశం పార్టీకి శుభసూచకమని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా అంతా కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఒక చోట రెండు చోట్ల తప్పితే ఏదైనా కూడా ప్రజల్లోకి మేము ఏదైతే బూతుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో కూడా ఒక మంచి ఆదరణ కనపడతా ఉంది. మేము ఇన్నాళ్ళు కూడా ప్రచారంలో తిరిగాం. మా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రచారం ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియపరిచాము. ఈరోజు ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం తరపున లబ్ధి పొందారు. కాబట్టి మీ అందరూ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీకి సహకరించండి. అదేవిధంగా సమర్థవంతమైన నాయకుడు పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరం. మా ముఖ్యమంత్రి గారిని మళ్ళా కూడా ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకున్నాం. అంతా చాలా బాగా మంచి ఆదరణ కనిపించిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నికలు కూడా ఒంగోలు అంతా కూడా తిరుగుతున్నాం. జిల్లాలో కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఇందాక ఒక బూత్లో మాత్రం ఇస్లాంపేటలో 46వ బూత్లో అతను పీఓ పోలింగ్ ఆఫీసరు సుబ్బారెడ్డి అనే ఒక అతను ఉన్నాడు. నేను క్యాజువల్గా అన్ని బూతులు తిరుగుతా పోలింగ్ ఎంత శాతం జరుగుతూ ఉంది అనేది మేము తిరుగుతున్నప్పుడు ఆ బూత్లోకి వెళ్తే మా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఉంటే వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి ఒక అతను మాత్రం కావాలని పెట్టి అక్కడ ఏదైతే మనకి ఎన్నికల సింబల్ ఉండే పేపర్ ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చి వేరే దగ్గర అతికించి వచ్చే వాళ్ళందరికీ సైగ చేసి ఆ నెంబరు చూపిస్తా ఆయన మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. మా వాళ్ళని అడిగితే మీరు ఎవరికి మీకు లేదని చెప్పేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. కాబట్టి అది చూసాం. దాన్ని చూసి ఇమీడియట్గా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం, ఆర్డీఓ గారితో మాట్లాడాం. వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు, అతను ముందు ఇమీడియట్గా అక్కడ వేరే స్పెషల్ ఆఫీసర్ని ఒక నుంచి కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఈలోపు మేము బయటకు వచ్చే లోపల ఎవరైతే అపోజిషన్ లీడర్ ఉన్నాడో బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళని ఒక 100 మందిని వేసుకొని అది పోలింగ్ జరుగుతుందనేది ఒక నియమాలు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళంతా కూడా వీడియో తీశారు. దాని మీద సీరియస్గా చర్య తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఒక 100-200 మందిని వేసుకొని నేరుగా వచ్చి పోలింగ్ స్టేషన్ దగ్గర జిందాబాదులు చెప్పించుకోవటం, ఆడకొచ్చి ఓవర్ యాక్షన్ చేయటం ఇవన్నీ కూడా చూసాం. ఈ ఓవర్ యాక్షన్లు ఈ రోజులతో అయిపోద్ది. ఆయనకు కూడా ఏదైనా కూడా ప్రజల్లో పనిచేసే విధానం, ప్రజల్లో కష్టపడే విధానం, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేదే ఈరోజు ప్రజలు చూస్తారు. కావాలని చెప్పేసి ఆ బూత్లోకి వచ్చేసి కాసేపు అంతా కూడా అడావిడి చేయటం ఇవన్నీ కూడా చేశాడు. కాబట్టి ఇలాంటి ఏదో ట్రిక్కులు ప్రజల్లో ఒక ట్రిక్కులు వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కానీ ప్రజల్లో ఒక నమ్మకం అదంతా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్కుతారు. ఈసారి 5 సంవత్సరాల్లో మన అమరావతి, పోలవరం ఇలాంటివన్నీ కూడా పూర్తవుతాయి. మంచి మెజారిటీతో ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒంగోలులో కూడా పోలింగ్ శాతం కూడా ఇప్పుడు 45% వరకు దాదాపు ఇప్పటి వరకు అయింది. ఎక్కువ మహిళలు ఈరోజు ఎక్కడ పెట్టినా కూడా లైన్స్లో కూడా ఎక్కువ మహిళలు వస్తూ ఉన్నారు. కాబట్టి మహిళల్లో కూడా ఒక మంచి ఉత్సాహం ఉంది. దానికి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒంగోలులో కూడా మంచి మెజారిటీతోటి గెలుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా అభివృద్ధి చూడండి, తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్పి తెలియజేస్తాం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. లాయర్పేటలోని ఎస్ఎస్ఎన్ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తొలుత నిర్దేశించిన సమయానికి ఈవీఎం సమస్య వలన ఆటంకం ఏర్పడిందని, వృధా అయిన సమయాన్ని ఓటర్లకు తిరిగి కల్పించాలని రిటర్నింగ్ అధికారిని బాలినేని కోరారు. పోలింగ్కి పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారని, ఓటర్ల ప్రభంజనం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. బాలినేనితో పాటు ఆయన సతీమణి సచీదేవి, కుటుంబ సభ్యులు కావ్య పాల్గొన్నారు. ఈరోజు పోలింగు చాలా ప్రశాంతంగా జరుగుతుంది. కాకపోతే కొంత ఈవీఎంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మరి కొన్ని చోట్ల గంట ఆలస్యంగా మొదలుపెట్టడం జరిగింది. నేను రిటర్నింగ్ ఆఫీసర్ని కోరుకుంటా ఉన్నా, మరి ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతా ఉన్నా. మేము
ఏదైతే డిలే అయిందో ఆ డిలేకి సమయం ఇవ్వాలి, టైం ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అంతా కూడా ప్రశాంతంగా ఉంది. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మరి పొద్దున్నే ఓటర్ మహాశయులు అందరూ కూడా పొద్దున్నే రావటం, మహిళలు మరి ముఖ్యంగా మహిళలు చాలా ఉత్సాహంగా రావటం మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఖచ్చితంగా కూడా అంతా వైఎస్ఆర్ పార్టీకి ఓటేశారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. వాళ్ళు నిన్నగా రిటర్న్ ఆఫీసర్తో చెప్పడం జరిగింది, ఆయన చూస్తా అని చెప్పి చెప్పాడు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేసినట్లు ఒంగోలు డీఎస్పీ రాధేష్ మురళి, ఒంగోలు అసెంబ్లీ స్ట్రైటింగ్ ఫోర్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాసాచారి తెలిపారు. తొలుత సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైందని తెలిపారు. ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ కోరారు. ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు పోలింగ్ సవ్యంగానే సాగింది. మార్నింగ్ మాత్రము పోలింగ్ స్టార్ట్ అయిన వెంటనే 7 నుండి ఒక 8:30 వరకు చాలా వరకు ఈవీఎంస్ మొరాయించడం జరిగింది. దాని తర్వాత అన్ని రెక్టిఫై చేశారు. పోలింగ్ సవ్యంగా సాగుతుంది. ఇట్లా పర్మిషన్ లేని వెహికల్స్ ఏమైనా తిరుగుతుంటే కూడా మేము ఆపి డీటైన్ చేస్తున్నాము. ఎవరు కూడా వ్యక్తులు ఈవెన్ కంటెస్టెంట్స్ కూడా ఒక్కరు, అతనితో పాటు ఒక 3, మొత్తం 4 తప్పితే ఎక్కువ మంది తిరగడానికి లేదు. పర్మిషన్ లేని వెహికల్స్ డీటైన్ చేస్తున్నాము, పర్సన్స్ని డీటైన్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదండి. ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 108 దీంట్లో ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ మొదలైంది. కొద్దిగా ఈవీఎంలు ప్రాబ్లమ్గా ఉన్నాయి మార్నింగ్ నుంచి, తర్వాత వాటిని రెక్టిఫై చేయడం జరిగింది. తర్వాత కంటిన్యూస్గా ఇప్పుడు పోలింగ్ ప్రాసెస్ నడుస్తుంది. ఎక్కువ క్యూ లైన్స్ ఉన్నాయి. శాంతి భద్రతల విషయంలో మాత్రం పోలీస్ ఖచ్చితంగానే వ్యవహరిస్తుంది, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాము. మార్నింగ్ నుంచి క్యూలో ఉన్న వారందరినీ కూడా ఈవినింగ్ 6 PM కల్లా ఖచ్చితంగా పోలింగ్ ద్వారా ఓటింగ్ పూర్తి చేయించి పంపించేందుకు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ సిబ్బంది అందరూ కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. మేమందరం ఖచ్చితంగా మంచి పోలింగ్ జరిగేందుకు ప్రజలకు శాంతి భద్రతల కోసం సహకరిస్తాం. నా పేరు మాగుంట సుబ్బరామిరెడ్డి. నేను దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి మనవణ్ణి. ఓటు అందరి బాధ్యత. మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు అవసరమని మాగుంట సుబ్బరామిరెడ్డి తెలిపారు. తొలిసారి ఓటరుగా నమోదు అయ్యాక ఆయన తన తొలి ఓటును ఒంగోలులోని రామ్నగర్లో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా కుటుంబం ప్రజాసేవలో ఉందని, తాను కూడా భవిష్యత్తులో ప్రజాసేవకు వస్తారని, ప్రజలకు సేవ చేస్తారని మాగుంట సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. మా తాతయ్య మాగుంట శ్రీనివాసరెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తారని, ఆయన్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాగుంట సుబ్బరామిరెడ్డి, ఐఎమ్ గ్రాండ్ సన్ ఆఫ్ మాగుంట సుబ్బరామిరెడ్డి అగైన్. నా ఫస్ట్ ఓట్ ఇది. ఓట్ వేయడం అనేది అందరికీ ఇంపార్టెంట్. కరెక్ట్ లీడర్ని ఎన్నుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ షూర్ మా తాత బాగా చేస్తారు. అండ్ ప్లీజ్ ఓట్ ఫర్ ఫ్యాన్. మా ఫుల్ ఫ్యామిలీ అందరూ రాజకీయాల్లో ఉన్నారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్ ఎల్స్ as well. యా ఐ సే నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. అండ్ ఐ విల్ అందరికి హెల్ప్ చేస్తాను అనేది ఐ ప్రామిస్ యూ దట్. తొలి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బాలినేని ఆయా కేంద్రాల వద్ద ఓటర్లకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లకు సమయాన్ని పొడిగించాలని ఎన్నికల అధికారులను బాలినేని కోరారు. ఓటర్ల మహాశయులు అందరూ కూడా
పొద్దున్నే వచ్చి ఓట్లు వేయాలని చెప్పి క్యూలో నిలబడటం జరిగింది. దురదృష్టం మరి చాలా వరకు టౌన్లో చాలా వరకు ఈవీఎంలు పనిచేయకపోవటం నిజంగా చాలా అన్యాయంగా ఉంది. ఇంత మటుకి రెక్టిఫై కూడా చేయలేదు. మరి ఎలక్షన్ ఆఫీసర్ మనకి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే దీనికో ఎంతైతే టైం వేస్ట్ అయిందో ఆ టైం ఎక్స్టెండ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని కూడా రిటర్నింగ్ ఆఫీసర్ని కోరుకుంటా ఉన్నాం. కసిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కసిగా ఉన్నారు. పొద్దున్నే వచ్చి ఓట్లు వేయాలని ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆ కసితోటి ఓట్లు వేస్తున్నారు. ఖచ్చితంగా ఓటు మాసాలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఒంగోలు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగమూరు రోడ్లోని ఓపీఎస్ స్కూల్లో ఓటు వేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినందున ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని అభిప్రాయపడ్డారు. చాలా బూతుల్లో పర్యటించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో తెచ్చుకోవాలనేటువంటి ఆవశ్యకత, అంటే ప్రజలకు ఉన్నటువంటి అవసరాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీతోటే దేశం బాగుంటుంది, రాష్ట్రానికి ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తుందని చెప్పేసి ఓటర్లందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. వారి మొహాలు చూస్తూ ఉంటే చాలా ఆనందంతో వాళ్ళు పలకరిస్తున్నటువంటి పరిస్థితి. కనుక మాకు చాలా ధైర్యంగా ఉంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో నేను విజయం సాధిస్తాననేటువంటి ఒక నమ్మకం అయితే నాకు వచ్చింది ఓటర్లను చూస్తే. మరి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఓటింగ్ సరళి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా. మరి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలనేటువంటి ఆశ ప్రతి పౌరుడిలో కూడా కనిపిస్తూ ఉంది, ప్రతి ఓటర్లో కూడా కనిపిస్తూ ఉంది. మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాంగ్రెస్ పార్టీతోటే మన విభజన చట్టంలో ఏవైతే అంశాలు పొందుపరిచారో అవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు అమలు పరుస్తూ ఉన్నారు. రాష్ట్రానికి 5 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఓటర్లందరూ కూడా హస్తం గుర్తుకు ఓట్లు వేస్తామని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు హక్కును వినియోగించుకున్న తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమా. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్న డీఎస్పీ రాధేష్ మురళి. ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన వైకాపా ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులు. వి న్యూస్ డైరీలో ఈరోజు మాట. 1000 పదాలతో చెప్పలేని భావాన్ని కూడా చిన్న చిరునవ్వు చెబుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్, వి ఛానల్.